కాశ్మీర్‌లో కళ్ళ ఎదురుగుండా భా భార్యల ఎదురుగుండా భర్తల్ని చంపి, మతమేది అని అడిగి చంపినటువంటి సంఘటనలు చూసినా మేము పట్టించుకోం, మేము నమ్మం. మత ఉన్మాదం లేదు. మహారాష్ట్రలో తాజాగా ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఒక సైంటిస్ట్ అయినటువంటి అమెరికా నుంచి వచ్చినటువంటి వాడు ఇద్దరు రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళని మీరు మీకు మతము మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మేము హిందువులమే అంటే నువ్వు కల్మా చెప్పు నేను చెప్పినట్టు చెప్పవచ్చు చంపేస్తానని చెప్పి వాడి చేత కల్మా చెప్పించి అయినా చంపేసినటువంటి రాక్షసుడు కళ్ళెదురుగుండా కనబడుతున్నా సరే మత ఉన్మాదం పెరిగిందంటే నమ్మలేం. అదేంటో అర్థం కాదు. వీళ్ళ కొంపల్లో వీళ్ళని లేపేసే రోజు దాకా అట్లాగే ఉంటది అనుకుంటా. యాజ్డీలకి సంబంధించి జరిగే అరాచకాలు వాళ్ళని బహిరంగంగా వేలాలు వేయటాలు, బహిరంగంగా రేపులు చేయడాలు, వాళ్ళని బంధించి తీసుకెళ్లడాలు, విజువల్స్ కుప్పలు తెప్పలు సోషల్ మీడియాలో కనబడతాయి యూట్యూబ్‌లో. బట్ అయినా నమ్మరు. తాజాగా యాజ్డీ మహిళల్ని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు, ఐఎస్ టెర్రరిస్టులు పట్టుకెళ్ళి కుటుంబాలని తల్లుల ఎదుట బిడ్డల్ని చంపారు. బిడ్డల ఎదుట తల్లుల మీద అత్యాచారాలు చేశారు. ఆ పైన వేలం వేశారు. ఆ విజువల్స్ రిలీజ్ చేశారు. ఇది రాక్షస కాండకి పరాకాష్ట.